హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేము హైదరాబాద్ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మేము వండర్లాకి కూడా వెళ్ళాము. వండర్లాకి వెళ్ళాలి అని చెప్పి పిల్లలు ఒక 2 ఇయర్స్ నుంచి అడుగుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే టికెట్స్ అవి ఎక్కువ కాబట్టి కొద్దిగా అది పోస్ట్ పోన్ చేసుకొని వచ్చి ఆఖరిగా ఈ సంవత్సరం అయితే వెళ్ళాము. అయితే అక్కడ టికెట్ అది ఎంత పడుతుంది, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తే కరెక్ట్, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. నా ఎక్స్పీరియన్స్. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ ఫస్ట్ మనం ఎప్పుడైనా వండర్లాకి వెళ్ళాలి అనుకుంటే కనుక ముందు మనకి టికెట్ కాస్ట్ ఎంత అన్నదే కదా మనకు డౌట్. ఇది మాకు వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి 1879 రూపాయలు, అంటే ఒక 20 రూపీస్ అలా తక్కువ, మొత్తం 1900 అంటే 1900 అయితే పడింది. తర్వాత పిల్లల టికెట్ కాస్ట్ వచ్చేసి విత్ జిఎస్టీ అంతా కలిపి పిల్లల టికెట్ కాస్ట్ వచ్చేసి 1500 రూపాయలు అయితే అయింది. అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి డిఫరెన్స్ ఎంత ఉందంటే 400 మాత్రమే, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డిఫరెన్స్ టికెట్కి. అయితే 1900 వాళ్ళకి, 1500 పిల్లలకి. తర్వాత వచ్చేసి ఇక్కడికి మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం చేయవలసిన పని ఏంటంటే కనుక మన దగ్గర నైలాన్ క్లాత్స్ ఏమైనా ఉంటాయి, అంటే నైలాన్ షార్ట్, బనీను అలాంటివి కనుక పిల్లలకి ఏమైనా ఉంటాయి అంటే వాటర్ ఎక్కువసేపు పీల్చి దాంట్లో ఉంచకుండా వాటర్ తొందరగా ఆరిపోయే క్లాత్స్ ఏమైనా ఉంటే కనుక అవి మనతో పాటు మనం వేసుకొని వెళ్ళిపోతే కనుక పిల్లలు అది బెస్ట్ అనిపించింది. మేమైతే ఏ బట్టలు తీసుకెళ్ళాలి, దానివల్ల ఏమైందంటే మేము అక్కడ అన్నీ కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. పెయిర్ వచ్చేసి అది చిన్నపిల్లలదైనా కానీ లేదా పెద్దవాళ్ళదైనా కానీ మనకి పెయిర్ వచ్చేసి 400 రూపీస్ అయితే పడింది. మేము అక్కడ లోపలే తీసుకున్నాము. అది 400 రూపీస్ అయితే పడింది. అది కావాలంటే షార్ట్ ఇస్తారు లేదా ప్యాంట్ ఇస్తారు, ఏది కావాలంటే అది ఇస్తారు. కానీ పెయిర్ వచ్చేసి 400 రూపీస్. అట్లాగా మాకు అక్కడ కొద్దిగా మనీ వేస్ట్ అయింది అనిపించింది. ఎందుకంటే ఇంట్లోంచి మనము అలాంటి నైలాన్ క్లాత్స్ ఏవైనా సరే పల్చటి ఉంటే వేసుకొని వెళ్ళిపోతే పోయేది అనిపించింది అక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము ఫుడ్ కూడా బుక్ చేసుకున్నాము. అక్కడ ఫుడ్ బుక్ చేసుకున్నాము కానీ అక్కడ కూడా ఫుడ్ కూడా అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టారు. నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే సూపర్గా ఉందని చెప్పలేము, అట్లాగా బాగాలేదని కూడా చెప్పలేము. ఓకే, కానీ కొద్దిగా మనీ ఆ ఫుడ్ విషయంలో కూడా వేస్ట్ అయింది అనిపించింది. ఎందుకంటే మేము ఫుడ్ టికెట్స్ కూడా అక్కడే ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. ఫుడ్ టికెట్స్, తర్వాత వచ్చేసి ఈ ఎంట్రీ టికెట్స్ అవన్నీ కూడా మనము ఈ 1900 టికెట్లోనే మనకి వాటర్ రైడ్స్ అండ్ మిషన్ రైడ్స్ కూడా మొత్తం ఇందులోనే. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మిషన్ రైడ్స్ అంటే రోలర్ కోస్టర్ రైడ్ అని, తర్వాత జైంట్ హిల్ అని. జైంట్ హిల్ అయితే మనం లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి ఎన్నో అంతస్తులు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ జైంట్ హిల్ అయితే ఉంది. అట్లాగా తర్వాత ఇక్కడ మనం టైం వచ్చేసి కొద్దిగా వేస్ట్ అయ్యింది. ఎట్లా అంటే మనకి ఏ రైడ్స్, వాటర్ రైడ్స్ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళి ఆడుకోవాల్సి ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకి అక్కడ వెళ్ళి అక్కడ పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి మాకు కొద్దిగా అక్కడ టైం వేస్ట్ అయింది అనిపించింది. అట్లాగా మనం ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఇక్కడ అవి ఇవి వెతుక్కుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా మనము మొత్తం టైం అంతా కూడా ఆడుకోవడానికే స్పెండ్ చేస్తే కొద్దిగా మనం పెట్టిన అమౌంట్కి న్యాయం జరిగింది అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి రెయిన్ డ్యాన్స్, అదే రెయిన్ డిస్కో అనేది ఉంది. అదైతే అంత వర్తబుల్ అనిపించలేదు. ఎందుకంటే అసలు పైనుంచి వాళ్ళు రెయిన్ అన్నది అంత ప్రాపర్గా ఏమీ మన మీద పడేటట్టుగా అక్కడ ఏమీ లేదు. సో రెయిన్ డ్యాన్స్ అంత బాగాలేదనిపించింది వండర్లాలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లల పూల్స్ కానీ, లేజీ రివర్ కానీ, తర్వాత రెయిన్బో పూల్ అని ఉంది. ఆ రెయిన్బో పూల్కి వచ్చేసి పిల్లలు నాట్ అలౌడ్, పెద్దవాళ్ళు మాత్రమే అలౌడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. ఆ రైడ్స్లో ఏంటంటే పిల్లలు ఇప్పుడు 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలు వాళ్ళ హైట్ని బట్టి ఆ రైడ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటివి కొన్ని మిస్ అయిపోయాము. మేము చిన్నపిల్లల్నే తీసుకొని వెళ్ళాము. 5 ఇయర్స్ ఒకరికి, 6 ఇయర్స్ ఒకరికి, 7 ఇయర్స్ అట్లాగా కొన్ని రైడ్స్ అయితే వాళ్ళ హైట్ వల్ల వెళ్ళడం కుదరలేదు. సో మాకేమనిపించిందంటే ఇంత చిన్న పిల్లలు కాకుండా ఒక 9-10 ఇయర్స్ వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగుండేదేమో. అన్ని రైడ్స్ కూడా ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు అనిపించింది. అయినా నో ప్రాబ్లం, ఇప్పటికీ చాలా రైడ్స్ వాళ్ళు ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారు కూడా.
వీక్ డేస్ అయితే ఎన్నింటి వరకు ఉంటుందో మనకైతే ఐడియా లేదు, కానీ వీకెండ్ అయితే మేము సండే వెళ్ళాము. సండే కాబట్టి 11 వరకు కూడా ఉంటుందంట, నైట్ 11 వరకు కూడా ఉంటుందంట. మేము వెళ్ళడం 11కి వెళ్ళాము. తర్వాత పిల్లలు అక్కడ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకొని అలా చేసుకొని వెళ్ళేసరికి మేము వాటర్ రైడ్స్కి 12 అలాగ అయిపోయింది. అక్కడ కొద్దిగా టైం వేస్ట్ అనిపించింది. సో అలాగా మనకి లైనర్ క్లాత్స్ ఏమైనా ఉంటే కనుక డ్రెస్లు అవి ఇంట్లోనే వేసుకొని వెళ్ళిపోతే కనుక మనం తీసుకెళ్ళిన ఏదైనా ఎక్స్ట్రా డ్రెస్ ఏదైతే ఉందో అది లాకర్ తీసుకొని వెంటనే ఆ లాకర్లో పడేసుకొని వాటర్ రైడ్స్కి వెళ్ళిపోతే అక్కడ కొద్దిగా టైం సేవ్ అయ్యేది అని మాకైతే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీడియోస్ అవి తీసుకోవడానికి వాటర్లో కానీ మామూలుగా కానీ వీడియోస్ తీసుకోవడానికి ఏంటంటే వాటర్లో వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళు మన ఫోన్కి కవర్ వేసి అయితే ఇచ్చేస్తారు పౌచ్. అది కూడా మనం కొనుక్కోవాలి ఆ పౌచ్ని తీసుకొని వెళ్తే మనం వాటర్లో చేసే రైడ్స్ అన్నీ కూడా మనం వీడియో తీసుకోవచ్చు. అప్పుడు మనకి మళ్ళీ మెమొరీగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం ఆ వీడియోని చూసుకోవడానికి బాగుంటుంది. మేమైతే లంచ్కి కూడా టికెట్ తీసుకున్నామని చెప్పా కదండి, ఫుడ్ టికెట్ తీసుకున్నామని. అదైతే మధ్యాహ్నం లంచ్ పెట్టారు, తర్వాత ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ అయితే పెట్టారు. ఆ స్నాక్స్ టైంలోనే ఇట్లాగా వీళ్ళు ఇలా స్టేజ్ అన్నది ఏర్పాటు చేసి ఇట్లాగా ఈ స్టంట్స్ అవన్నీ చేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి మనకి 5:30 ఆ ప్రాంతానికి అయితే ఇలాగా స్టంట్స్ చేయడం అలాంటివి అయితే స్టార్ట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు డ్యాన్స్ చేయడానికి మ్యూజిక్ అది పెట్టేసి ఇంకా ఆ ప్లేస్లో అందరూ కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎందుకంటే ఈ టైంలో మనకి వాటర్ పూల్స్ అనేవి ఆగిపోతాయి. ఈవినింగ్ అరౌండ్ 6 ఆ టైంకి ఆగిపోయినప్పుడు ఒక మెకానికల్ రైడ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలాగా డ్యాన్స్ చేసి ఆ రైడ్స్కి వెళ్ళిన వాళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటంటే మనం బాగా ఎంజాయ్ చేయాలి అంటే కనుక మనతో పాటు ఇంకేదైనా రిలేటివ్స్ ఫ్యామిలీయో మన ఏజ్ గ్రూప్ వాళ్ళు రిలేటివ్స్ ఫ్యామిలీయో లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్లోనో వాళ్ళని కనుక మనం తీసుకొని వెళ్తే కనుక అప్పుడు కొద్దిగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ మన ఫ్యామిలీ మన ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే కొద్దిగా తక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో ఫ్యామిలీ కూడా కలిస్తే కనుక మనం ఎంజాయ్ చేసేదాన్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అదే అనిపించింది. మేము కూడా అట్లాగే వెళ్ళామండి. మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్ళాము. సో మేమైతే కొద్దిగా బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు వాటర్లో ఆడి అలసిపోయారు. ఒక 6-7 అయ్యేసరికి వాళ్ళకి ఇంకా నిద్రలు వచ్చేసినట్టుగా అయిపోయినాయి. ఇంకా అందుకనే చాలా 8 అలా అయిపోయింది. ఇంకా అయితే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుందని చెప్పేసి ఈ రైడ్స్ అన్నీ కూడా మనకి మనం తీసుకున్న టికెట్లోనే ఫ్రీ అండి. అందుకనే మనం వాటర్ పూల్స్ అవన్నీ కూడా మనం తొందరగా 6 లోపు అవన్నీ ఎంజాయ్ చేసేస్తామనుకోండి, తర్వాత ఒక్కొక్కటి ఈ రైడ్స్ అన్నిటికి వెళ్తే సరిపోతుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారులేండి. కొన్ని పూల్స్కి వెళ్ళలేకపోయినా సరే వెళ్ళిన పూల్స్ వరకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఆ కళ అయితే వాళ్ళకి నెరవేరింది. దాంతోపాటు మంచిగా అయితే ఎంజాయ్ చేశారని అనిపించింది. కొద్దిగా డబ్బులు అయితే ఎక్కువే అవుతాయి. ఇక్కడైతే మనం అసలు ఏ ఫుడ్ కొన్నా సరే మొత్తం వేలల్లోనే అవుతున్నాయి. ఇంకా పిల్లలకి కావాలి చేయాలి అంటే కనుక ఇంకా తప్పదు. మనం ఏ ఫుడ్ తీసుకెళ్ళకూడదు. లోపలికైతే ఏదైనా ఫుడ్ మనం పొరపాటున తీసుకెళ్ళినా సరే వాళ్ళు అక్కడైతే తీసేసుకుంటారు. మనం లోపలికి వెళ్తున్నప్పుడు అయితే తీసేసుకుంటారు. వాళ్ళ దగ్గర పెట్టుకొని తర్వాత మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళిన ప్యాకెట్స్ అయినా సరే మనకి బయటకు వెళ్ళినప్పుడు కావాలంటే ఇచ్చేస్తారు. అట్లాగైతే ఉందండి. బాగుంది. మొత్తం అయితే ఓవరాల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచి మనము ఇలాగ వండర్లాకి వెళ్ళాలి అనుకుంటే కనుక మనము సండే వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళకి ముందు రోజు సాటర్డే 11 కల్లా వాళ్ళకి కాల్ చేయాలి. కాల్ చేస్తే వాళ్ళు ఇంకా నోట్ చేసుకొని ఒక ప్లేస్కి అయితే రమ్మంటారు. అది 8ంటికి అలా రమ్మన్నారు. ఏంటంటే ఇది దగ్గర 10:30, 11కి అలా అయితే ఓపెన్ అవుతాయి వాటర్ రైడ్స్ అవన్నీ కూడా. కానీ వాళ్ళు 8కి రమ్మన్నారు. తర్వాత వచ్చేసి టికెట్ వచ్చేసి 300 అన్నారు. సో ఇంకా మాకు కొద్దిగా ఎక్కువ అయిద్దేమో అనిపించి మేము డైరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి వండర్లాకి ఒక 40-45 మినిట్స్ పట్టిద్ది. ఇంకా అందుకని మేమేం చేసామంటే దీనికి రేట్స్ అయితే కంపేర్ చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ బస్సు ఎప్పుడు బయలుదేరిద్దో అందరితో కదా అని చెప్పేసి మేము ఇంకా అయితే దాని బస్కి అయితే ప్రిఫర్ చేయలేదు. మేము డైరెక్ట్గా ఓలా పెట్టేసుకొని వయలాకి వెళ్ళి ఓలాకి అయితే వచ్చేసాము. ఇదండి వండర్లా ట్రిప్ గురించి నా మాటల్లో మా ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇక్కడ మనం టైం వేస్ట్ చేయకపోతే కనుక అంతా మనం పెట్టిన డబ్బుకి ఎంజాయ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.